నమస్కారం. ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన అంశాన్ని ఈ విశ్లేషణలో చూడబోతున్నాం. అదే జిలేబీ శతకం. ఒకసారి ఊహించండి, ఎప్పుడో పురాతన కాలం నాటి కఠినమైన పద్య లక్షణాలను తీసుకువచ్చి మన నేటి మోడర్న్ లైఫ్కి, అంటే ఈ స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్ యుగానికి అప్లై చేస్తే ఎలా ఉంటుంది? వినడానికే చాలా క్రేజీగా ఉంది గదూ. అచ్చమలాంటి ప్రయోగమే ఈ జిలేబీ శతకం. ప్రాచీన ఛందస్సు, ఆధునిక జీవితం, ఈ రెండూ ఎలా కలిశాయో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. అయితే ఈ శతకం గురించి మాట్లాడుకునే ముందు అసలు శతకం అంటే ఏంటో జస్ట్ ఒక్క మాటలో చెప్పుకుందాం. 100 లేదా అంతకంటే ఎక్కువ పద్యాలు ఉంటే దాన్ని శతకం అంటాం. సాధారణంగా వీటిలో భక్తి లేదా నీతివాక్యాలు ఉంటాయి కదా. కానీ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఈ కవి చాలా కఠినమైన కందపద్యం అనే ఛందస్సును ఎంచుకున్నారు. ఈ ఫార్మాట్లో పద్యాలు రాయడమంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు సుమా. ఈ విశ్లేషణలో మనం ముందుగా జిలేబీ శతకం పుట్టుపూర్వోత్తరాలు, అందులో ఉన్న భక్తి వేదాంతాలు, అలాగే మన నేటి సొసైటీ మీద కవి వేసిన సెటైర్లు, ఆధునిక టెక్నాలజీ గురించి, మన హ్యూమన్ రిలేషన్స్ గురించి, చివరగా కవిగారి వినమ్రత గురించి వరుసగా తెలుసుకుందాం. ముందుగా ఈ జిలేబీ శతకం పరిచయం చూద్దాం. ఇంతకీ ఈ అద్భుతాన్ని సృష్టించింది ఎవరు? ఆయనే శ్రీ తాడిగడప శ్యామలరావు గారు. ఆన్లైన్ ప్రపంచంలో ఆయన్ని శ్యామలీయం అని కూడా అంటారు. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, జిలేబీ అనే ఒక బ్లాగ్ మరియు అందులో పాఠకులు పెట్టుకున్న కామెంట్స్, ఆ సరదా చర్చలే ఈ పద్యాలు పుట్టడానికి కారణమయ్యాయి. అంటే ఒక మోడర్న్ ఇంటర్నెట్ బ్లాగ్ పక్కా పాతకాలపు పద్య రూపానికి ప్రాణం పోసిందన్నమాట. వండర్ఫుల్ కదా. ఇక ఇందులో దైవభక్తి, వేదాంతం ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం. శతకమనగానే ముందుగా దేవుడి ప్రస్తావన వస్తుంది కదా. ఇక్కడ కవి రాసిన ఒక పద్యం లైన్ చూడండి. సిరినెన్నడు మానవులను కరుణించడు విష్ణుమూర్తి అని చాలా స్ట్రాంగ్గా చెప్పారు. అంటే దీనర్థమేంటి? ఎవరైతే ఎప్పుడు ప్రాపంచిక సంపద కోసం, అంటే కేవలం డబ్బు కోసం మాత్రమే వెంపర్లాడుతుంటారో వాళ్లకి దైవానుగ్రహం దక్కదు అని తేల్చి చెప్పారు. ఈ మెటీరియలిస్టిక్ లైఫ్ వెనకాల పడితే దేవుడికి ఎలా దూరమవుతామో ఈ పద్యం చాలా లోతుగా వివరిస్తుంది. ఇక్కడ సిరికి, హరికి మధ్య ఉన్న ఆ కాంట్రాస్ట్ని మనం క్లియర్గా గమనించవచ్చు. సిరి అంటే డబ్బు, భౌతిక సంపద, హరి అంటే దైవం. డబ్బు పిచ్చితో ఉన్నవాళ్లకి, కేవలం దేవుడే సర్వస్వం అనుకునేవాళ్లకి మధ్య ఉన్న తేడాని కవి ఇక్కడ చాలా స్పష్టంగా గీశారు. నిజమైన భక్తుడికి దైవభక్తే అతిపెద్ద ఆస్తి, ఇంకేమీ అక్కర్లేదు అనేది ఈ సోర్స్ మెటీరియల్ ద్వారా మనకు స్పష్టమవుతోంది. సరే, భక్తి గురించి పక్కన పెడితే మన ప్రస్తుత సమాజం మీద కవి సంధించిన వ్యంగ్యాస్త్రాలు ఇప్పుడు చూద్దాం. ఈ కందపద్యాల్లో కవి ఏ విషయాలను టార్గెట్ చేశారో చూస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. పద్మ అవార్డులు ఇచ్చే పద్ధతి దగ్గర్నుంచి క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగ్, అలాగే మన వాళ్లకు భలే అలవాటైపోయిన ఈ కాపీ పేస్ట్ కల్చర్, ఇలా ప్రతి ఒక్క మోడర్న్ ప్రాబ్లం మీద తన పద్యాలతోనే పంచులు రేశారు. ప్రాచీన పద్యం, ఆధునిక సటైర్, ఈ కాంబినేషన్ ఎలా వర్కౌట్ అయిందో ఒకసారి గమనిద్దాం. పద్మ అవార్డుల మీద రాసిన ఈ పద్యం చూడండి. 63 ఏళ్లాయను దొరలిచ్చే గౌరవాలు దూరం దూరం. అంటే అసలైన ప్రతిభ ఉన్నవాళ్లని పక్కన పెట్టి అవార్డులు కేవలం పలుకుబడి ఉన్నవాళ్లకే, ఉన్నత వర్గాలకే వెళ్తున్నాయనే బాధను కవి ఇక్కడ వ్యంగ్యంగా చెప్పారు. అయితే ఏది ఏమైనా నిజమైన టాలెంట్ ఇప్పుడు వెలుగుతూనే ఉంటుందని, ఇలాంటి పక్షపాతాల వల్ల ఆ టాలెంట్కొచ్చే నష్టమేమీ లేదని ఈ పద్యం ద్వారా వివరించారు. ఇక ఇందులో మరో ఫన్నీ అండ్ థాట్ ప్రొవోకింగ్ కంపారిజన్ కూడా ఉంది. అదేంటంటే, అసలైన బంగారానికి చీనా బంగారం, అంటే ఈ చైనా గోల్డ్కు మధ్యున్న పోలిక. జనాలకిప్పుడు స్వచ్ఛత కన్నా తక్కువ రేటుకొచ్చే నాసిరకం వస్తువుల మీద మోజు పెరిగిపోయింది కదా. సరిగ్గా ఈ పాయింట్నే పట్టుకుని సాంప్రదాయ విలువలకి, ఇలాంటి చీప్ అట్రాక్షన్స్కి మధ్య ఉన్న డిఫరెన్స్ని కవి బ్రహ్మాండంగా ఎద్దేవా చేశారు. ఇక ఆధునిక సాంకేతికతను, మన రోజువారీ జీవితాన్ని కవి పద్యాల్లోకి ఎలా తెచ్చారో చూద్దాం. ఇక్కడే మనకొక డౌట్ రావాలి. ఎప్పుడో పుట్టిన కందపద్యం ఎక్కడా? ఇప్పుడు మనం రోజూ చూస్తున్న ఈ ఇంటర్నెట్ గందరగోళం ఎక్కడా? ఈ రెండిటికీ అసలు ఎక్కడైనా సింక్ అవుతుందా అనిపించొచ్చు. వినడానికి కొంచెం అసాధ్యంగా అనిపిస్తుంది కదూ. కానీ కవి ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. అదెలాగో ఇప్పుడు మీరే చూస్తారు. ఈ పద్యం చూడండి, చాలా ఫన్నీగా ఉంటుంది. తాతకు కలిగే నకటా టీథింగ్ ప్రాబ్లమ్స్ కొత్త 3G ఫోన్తో. ఇది నిజంగా అద్భుతమైన ప్రయోగం కదూ.
ఒక ఇంట్లో తాతయ్య గారికి తన చేతిలోని కొత్త 3G టచ్ స్క్రీన్ ఫోన్ వాడుకోవడంలో ఎదురవుతున్న ఇబ్బందులను కవి టీథింగ్ ప్రాబ్లమ్స్తో పోల్చారు. టెక్నాలజీతో మన పాతతరం వాళ్లు పడుతున్న పాట్లు ఈ పద్యంలో భలే ముద్దుగా కళ్లకు కట్టినట్టు కనిపిస్తాయి. అంతకన్నా ఆసక్తికరమైన విషయం ఇంకోటి ఏంటంటే, ఇంటర్నెట్ ప్రపంచాన్ని కవి పంచదశా లోకం అంటే 15వ లోకం అని వర్ణించారు. పక్కింట్లో ఏం జరుగుతుందో అసలు పట్టించుకోని వాళ్లు, ఎక్కడో ముఖం కూడా తెలియని ఆన్లైన్ ఫ్రెండ్స్ని మాత్రం నెట్ ప్రియమిత్రులు అంటుంటారు కదా, ఆ వాస్తవ పరిస్థితులను ఇందులో ఎత్తిచూపారు. అంతేకాదు, పొద్దునే లేవగానే మనకు ఉత్సాహాన్నిచ్చే వేడివేడి కాఫీ గొప్పదనం గురించి కూడా కంద పద్యాలు రాయడం కవిగారి టాలెంట్కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్, మన మానవ సంబంధాల గురించి పద్యాల్లో ఏం చెప్పారో చూద్దాం. ఈ పద్యం ఖచ్చితంగా మనందరినీ ఆలోచింపజేస్తుంది. పిల్లలు, పెద్ద సమస్యలు, ఇల్లాలి అవధానం. ఒకసారి ఊహించుకోండి, ఇంట్లో పిల్లలగోల, అత్తగారి ఆరాళ్ళు, దానికితోడు ఎప్పుడూ ఏవేవో మాట్లాడే భర్త. వీటన్నింటినీ ఒక గృహిణి ఒకే సమయంలో ఎలా బ్యాలెన్స్ చేస్తుందో కదా. దాన్ని కవిగారు ఎక్కడో సభలో పండితులు చేసే అష్టావధానం, శతావధానాలతో పోల్చారు. దీన్ని ఇల్లాలి అవధానమనడం నిజంగా సూపర్బ్ ఆలోచన. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, ఒక పండితుడు సభలో అవధానం చేస్తే అందరూ చప్పట్లు కొడతారు, సన్మానాలు చేస్తారు. కాని మన ఇళ్లల్లో ఒక గృహిణి అనునిత్యం ఇన్ని సంక్లిష్ట సమస్యలను క్షణాల్లో పరిష్కరిస్తూ చేసే ఈ ఇల్లాలి అవధానాన్ని ఎవరైనా కనీసం గుర్తిస్తున్నారా, ప్రశంసిస్తున్నారా? లేదు కదా. మహిళలు రోజూ చేసే ఈ అదృశ్య శ్రమను, వాళ్ల మెంటల్ మల్టీటాస్కింగ్ని కవి గుర్తించిన తీరుకు మనం సలాం చేయాల్సిందే. అలాగే మన మోడర్న్ రిలేషన్షిప్స్ మీద, ముఖ్యంగా ఈ వ్యాలంటైన్స్ డే మీద భలే సెటైర్ వేశారు కవి. ఆ దినమీదనం అని ఏ రాడిని గల దినములన్నీ. సింపుల్గా చెప్పాలంటే, సంవత్సరంలో 365 రోజులుంటే ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడానికి కేవలం ఒక్క రోజునే వ్యాలంటైన్స్ డేని కేటాయించడం ఏంటి? మరి మిగిలిన 364 రోజులు ప్రేమ లేకుండా ఖాళీగా ఉంటారా అని మన మోడర్న్ కల్చర్లో ఉన్న అసహజతను చాలా క్యూట్గా ప్రశ్నించారు. ఇక చివరిగా కవిత్వం పట్ల కవికున్న వినమ్రత గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఒక ఫిలాసఫికల్ ప్రశ్న ఉంది. మనం ఒక కవిత్వాన్ని రాస్తున్నప్పుడు ఆ కవిత్వపు కఠినమైన రూల్స్ని మనం కంట్రోల్ చేస్తామా, లేక ఆ రూల్సే మనల్ని కంట్రోల్ చేస్తాయా? కందపద్యం లాంటి ఒక టఫ్ ఫార్మాట్లో రాస్తున్నప్పుడు ప్రతి కవికి ఎదురయ్యే అతిపెద్ద స్ట్రగల్ ఇది. బహుశా ఆ రూల్సే తనము ముందుకు నడిపిస్తున్నాయేమో అని కవి ఇక్కడ ఫీలయ్యారు. అందుకే ఆయన తన పద్యంలో చాలా ఓపెన్గా ఇలా చెప్పారు: చందములాడించునోనను చందంబుల తోడ నాడజాలుదును. అంటే అసలు నేను ఛందస్సుతో ఆడుకుంటున్నానా, లేక ఛందస్సే నాతో ఆడుకుంటోందా? నేనిలా ఎలా రాయగలుగుతున్నానో ఆ దేవుడికే తెలియాలి అని తన టాలెంట్ని మొత్తం దేవుడికే సరెండర్ చేస్తూ ఒక గొప్ప వినయాన్ని చాటుకున్నారు. ఈ మాటలను బట్టి మనకు ఏమర్థమవుతోంది? కవిత్వం రాయగలగడం అనేది తన వ్యక్తిగత విజయం కాదని, అది కేవలం భగవంతుడి ఇచ్చిన ఒక బహుమతి మాత్రమేనని ఆయన నమ్మకం. ఈ శతకంలో ఆయన టచ్ చేసినవన్నీ మోడర్న్ విషయాలే కావచ్చు, ఫన్నీ సటైర్లు కావచ్చు, కానీ దాని బేస్ మాత్రం చాలా డీప్ స్పిరిచువాలిటీలో, అత్యున్నతమైన వినయంలో ఉందన్నమాట. ముగింపుగా మనమంతా ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా ఎప్పుడూ హైపర్ కనెక్టెడ్గా ఉండే మన ఈ గందరగోళమైన మోడర్న్ లైఫ్ని ఇలాంటి ఒక క్రమబద్ధమైన ప్రాచీన కవిత్వం పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మన ఆలోచనా విధానం ఎలా మారుతుంది? ఎంతటి కన్ఫ్యూజింగ్ ఆధునిక సమస్యకైనా సరే ప్రాచీన సాహిత్యం ఒక క్లారిటీనివ్వగలదు అనడానికి ఈ జిలేబీ శతకమే పెద్ద ఉదాహరణ. ఈ మూలగ్రంథపు విశ్లేషణ మీకొక కొత్త కోణాన్ని పరిచయం చేసిందని ఆశిస్తున్నాను. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.